కథావాణికి స్వాగతం. కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా మనుషులు చేసిన దేవుళ్ళు అనే ఒక ఆలోచనాత్మకమైన కథను వినిపించబోతున్నాను. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి మనుషులు చేసిన దేవుళ్ళు. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి ప్రవేశిద్దాం. అంతా పల్లకి ఎక్కేవాళ్ళైతే మరి మోసేవాళ్ళెవరు అన్నది పాత సామెత. అంతా బండి ఎక్కేవాళ్ళైతే మరి తోలేవాళ్ళెవరు అన్నది మధ్యకాలపు సామెత. అంతా ఫ్లైట్ ఎక్కేవాళ్ళైతే మరి పైలట్ ఎవరు అన్నది ఈ కాలపు కొత్త సామెత. వీటన్నింటి అంతర్గత సారాంశం ఒకటే. అంతా అనుభవించే వాళ్ళైతే మరి పని చేసేవాళ్ళెవరు అని. కాలాన్ని బట్టి మొదటిది మరీ ఘోరం అనిపించే నరవాహనం అయితే రెండోది చక్రాల మీద నడిచేది. ఇప్పుడు ఫ్లైట్ అనేది మరీ ఎర్రబస్సులా తయారైంది గనక గాలిలో ఎగిరేది అయినా అది దొరబాబు లాంటి ఒక మనిషి చేత యంత్రాలతో నడపబడేది. అనుకున్నాను, వీధిలో బైక్ మీద వెళ్తూ రోడ్డు పక్కన తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసుకునే వాళ్లను, ఫుట్పాత్ మీద కూర్చొని చెప్పులు కుట్టేవాళ్లను, రోడ్డు పక్కనే ఒక బట్ట పరుచుకొని నాసిరకం పండ్లను అమ్ముకునే వాళ్లను చూస్తూ. రేపు వినాయక చవితి. వినాయకుడి బొమ్మను కొనుక్కొని రమ్మని మా ఆవిడ సతీ అనసూయ పురమాయిస్తే నేను మా బావమర్ది శేషు బైక్ మీద బయలుదేరాం. మా ఆవిడ పేరు ఉట్టి అనసూయే. నేనే సతీ అనసూయ అని అలా బనాయిస్తూ ఉంటాను. గెటప్లో, బాడీ కదలికల్లో అందుకు వ్యతిరేకమైనవిగా కనిపించే ఆమె వేషాలు చూసి వ్యంగ్యార్థంలో. అది హైదరాబాద్లోని పాతబస్తీ ప్రాంతమైన ధూల్పేట. మనం కొనే ఓ మోస్తరు బొమ్మకు అంత దూరం ఎందుకు అని నేను అంటే, దూరం అయినా పర్వాలేదు, అక్కడే బాగుంటాయి, వెళ్ళి తేండి అంది. ఏం తీపరం తేవటానికి అన్న లెవెల్లో మా ఆవిడ సతీ అనసూయ. పిసింతనానికి పోయి మరి మామూలు వినాయకుడిని తెచ్చారు, కాస్త నదురుగా ఉండేది తెండి, మన పక్క వాళ్ళు క్లాస్గా ఉండే వినాయకుడిని పెడతారు అంది ముందు మాటగా. అదన్నమాట సంగతి అనుకున్నాను మనసులోనే. ఒక జూట్ సంచిని మా బావమర్ది చేతికిచ్చి పద అన్నాను. అందుకని అక్కడికి వచ్చామన్నమాట. రోడ్డు పక్కన పాత చినిగిన షామ్యానాలు లేక 2-3 పాత దుప్పట్లను నేల మీద పాతిన కర్రల ఆధారంగా గుడారంలా ఏర్పాటు చేసుకొని దాని కింద ఎప్పుడో చేసిన బొమ్మలను ఒక పక్క, అప్పుడే చేస్తున్న మట్టి బొమ్మలను మరొక పక్క పెట్టుకొని వాటికి కుంచెలతో రంగులేయటం, కళ్ళు, చెవులు, తొండం పెట్టడం వంటి పనులను ఆడ, మగ, పిల్లలు అంతా కలిసి చేస్తున్నారు. మా హోల్ ఫ్యామిలీకి ఇదే వృత్తి అన్నట్టు. బావా, ఇక్కడ బాగున్నాయి బొమ్మలు అన్నాడు మా బావమరిది ఒక దగ్గర ఆగిపోతూ. ఎక్కడికి వెళ్ళినా నా కళ్ళు ఎక్స్రే మిషన్లా పనిచేస్తాయి. మెదడేమో చురుకుగా 100 క్యాండిల్ బల్బులా వెలుగుతుంటుంది. అందుకే మా సతీ అనసూయ, ఎక్కడికి వెళ్తే అక్కడ సెటిల్ అయిపోతారే, ముందు కదలకుండా మీతో పెట్టుకుంటే పనులు తెవిలినట్టే. ఇక నాకేమో లేడిపిల్లలా గెంతుతూ చకచక నిమిషాల్లో పనులు చేసుకోవటం అలవాటు. నేను లేడిపిల్లనైతే మీరు తాబేలు. భలేగా కుదిర్చాడా దేవుడు మన ఇద్దరికి అని అంటూ ఉంటుంది. నీకు శరీరం చురుకు, నాకేమో మెదడు చురుకు అని పైకి అన్నానని అనుకొని మళ్ళీ ఎందుకు వచ్చిన గోల అని మనసులోనే అనుకుంటాను ఎప్పుడు. మా ఆవిడ సతీ అనసూయ అయినా పాత సినిమాలో శ్రీరంజని భర్తను పిలిచినట్టు ప్రాణనాథ అని మార్ధవంగా ఎప్పుడూ పిలవదు. ఇదిగో మిమ్మల్ని అని అరుస్తూ పిలుస్తుంటుంది. అందుకే ఆమెను కదిలించాలంటే నాకు భయం. బావా పిలిచాడు శేషు. నా కాళ్ళు ఆ వీధి దుకాణం కన్నా 2 దుకాణాల అవతల ఉన్న ఒక వినాయకుని బొమ్మలమ్మే టెంట్ దగ్గరకు వచ్చి ఆగిపోయాయి. అక్కడ ఒక 40 ఏళ్ల వయసుండే వ్యక్తి దీక్షగా చూస్తూ
ఓ వినాయకుడి బొమ్మకు తెల్లటి పదార్థంతో చేసిన దానికి బొజ్జను, ఆ బొజ్జ మధ్యలో ఉన్న బొడ్డును, నడుముకు వడ్డాణంలా చుట్టిన కటిబంధం లాంటి చిన్ని సర్పాన్ని కన్ను రెప్ప వేయకుండా చూస్తూ చాలా ఆసక్తిగా ఆకృతిని తీర్చిదిద్దుతున్నాడు. ధవళకాంతితో మెరుస్తున్న ఆ పట్టు వస్త్రానికి జరీ అంచును, దానిమీద ఎర్రటి ఆకుపచ్చటి పూలను, లతలను సన్నటి కుంచెతో పెన్సిల్ లాంటి దాంతో తీర్చిదిద్దుతున్నాడు. ఆ తర్వాత పచ్చటి నుదుటి మీద విభూతి రేఖలు గీసి మధ్యలో ఎర్రటి కుంకుమ బొట్టును గుండ్రంగా పెట్టాడు. ఆయన గీస్తున్న గీతలు, తీర్చిదిద్దుతున్న ఒంటి మీది బట్ట మడతలు, శరీరం వంపు అవన్నీ చూస్తుంటే అతని చేతిలో ఏదో కళావైభవం ఉన్నట్టు అందంగా, అత్యంత సహజంగా అనిపించాయి అవి. వినాయకుని భక్తుడా ఇతను అన్నట్టు ఆ విగ్రహం ముఖంలోకి ధ్యానంతో అతను చూస్తున్న చూపు, దీక్షతో చేస్తున్న పని చెప్పక చెప్తున్నాయి. నాకెందుకో అతన్ని చూస్తుంటే ముచ్చటేసింది. ఆయన భార్య కాబోలు ఆ కళాకారుడు చేసిన బొమ్మలకు రంగులు వేస్తోంది. చిన్నపిల్లవాడైన కొడుకు అక్కడి బొమ్మను తీసి ఇక్కడ పెట్టడం, ఇక్కడి బొమ్మను తీసి అక్కడ పెట్టడం, ఒక బట్టతో బొమ్మల మీది దుమ్మును దులపటం, బేరం వచ్చినప్పుడు రండి సార్, రండమ్మా అని పిలవటం చేస్తున్నాడు. మమ్మల్ని ఆమె రండి సార్ అని పిలుస్తూ ఏ బొమ్మ కావాలి, పెద్దదా చిన్నదా, మట్టిదా వేరేదా అని అడిగింది. నేను ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా చూపుడు వేలుతో ఆ వ్యక్తి వంక చూపిస్తూ నేను కాసేపు ఆయనతో మాట్లాడాలి అన్నాను. నా కంఠస్వరంలోని అహం నా చెవులకే వినిపిస్తుండగా. వినాయకుని బొమ్మల్ని చేసేటప్పుడు మా ఆయన ఎవరితోటి మాట్లాడాడు సారు. ఏదైనా అవసరమై మేము పిలిస్తే పలకడు. పలకలేదని 4 సార్లు పిలిస్తే మా మీద అరుస్తాడు. బేరం పనులని మేమే చూసుకుంటాం అంది తనని తన కొడుకుని ఉద్దేశించి. ఆ మాటలకు ఆశ్చర్యపోయాను నేను. అంతవరకు నాలో ఉన్న అహం ఏదో లోపల మంచులా కరుగుతున్న భావన. మా బావమరిది మెల్లిగా అమరశిల్పి జక్కన అని తనలో తను అనుకుంటున్నట్టుగా అనటం నా చెవుల పడింది. ఏం మాట్లాడతారో నాతో మాట్లాడండి సారు అంటూ అరే చిన్నోడా ఆ 2 స్టూళ్ళు ఇట్రా పట్రా అని కొడుక్కి పురమాయించింది ఆమె. వాడు వాటి మీది దుమ్ము దులిపి తేగానే కూర్చోండి సారు అంది ఆమె. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు ఈ వినాయకుని బొమ్మలను, విగ్రహాలను అని అడిగాను నేను. ఓ 20 ఏళ్ళ నుంచి ఇదే పని సారు. నేను మా ఆయన్ని లగ్గం చేసుకొని వచ్చాక ఆయనతో పాటు నేను ఇదే పని, మా పిల్లోడు కూడా అంది ఆమె నవ్వుతూ. నా మాటలకు వాళ్ళు ఎప్పటి నుంచి బొమ్మలు చేసుకుంటే మనకెందుకు, కావలసిన బొమ్మను తీసుకొని వెళ్ళక అన్నట్టు ముఖం పెట్టాడు శేషు. మీ ఆయన ఎందుకు బొమ్మలు చేసేటప్పుడు ఎవరితోటి మాట్లాడాడు అని అడిగాను నేను ఆమెను ఉద్దేశించి. ధ్యానం పోద్దట సారు, నేనేదన్నా అనబోతే ఇది దేవుడి పనే అంటాడు అంది ఆమె. అది ధ్యానం అని నాకు అర్థమైంది. ఆ మాటలకు తల తిప్పి అతని వంక ఒకసారి చూశాను. తపస్సమాధిలో ఉన్న మునిలా ఉన్నాడు ఆయన. ఆమె ఇంకా ఏదో చెప్తోంది. అదొక్కటేనా, అదేంది నిట్ట అంట, ఈ పని నిట్టగా చేయాలి అంటాడు. అది నిష్ఠ అని నాకు అర్థమైంది. పొద్దునే తానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని దేవుడి పటానికి దండం పెట్టుకొని పాలు మాత్రం తాగి ఈ పనికి కూర్చుంటాడు. మళ్ళీ బొమ్మలేసే పనై ఇంటికి వెళ్ళేదాకా ఇన్ని మంచినీళ్ళు గొంతులో పోసుకోవడం తప్ప ఏది తినడు తాగడు. ఆడికి చుట్టా బీడీ తాగే అలవాటు ఉంది. ఈ బొమ్మలు వేసేటప్పుడు అవన్నీ బందు. ఈ 8 నెలలు అంతే. ఈయనలా ఎవరూ ఉండరు సారు. ఈయనొక్కడే ఇట్ట, చెప్తే వినడు. ఈయన అంత నిట్టగా వినాయకుడి బొమ్మలేస్తే అది కొనుక్కోవడానికి వచ్చిన పెద్దేళ్లలో పనిచేసే పనుళ్ళేమో ఓ చుక్క మందేసుకొని విగ్రహాలను కొనటానికి వస్తారు. అదే మాట నేనంటే ఆడి పద్ధతి ఆడిది, నా పద్ధతి నాదే అంటాడు.
సంవత్సరంలో 8 నెలలు మీరు ఈ బొమ్మలే చేస్తుంటారా అని అడిగాను నేను ఆశ్చర్యంగా. అవును సారు, ఇన్ని బొమ్మలు చేయాలంటే అంత టైం పడుతుంది మరి. దేంతో చేస్తారు బొమ్మలు? మట్టితో చిన్న చిన్న బొమ్మలు చేస్తాం. దాంతో విగ్రహాలు చేయటం కుదరదు. దానికి అదేంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అట, అది దొరుకుద్ది. అందులో కొబ్బరి పీచేసి కలిపి ముద్ద చేస్తే దానికి సాగే గుణం వచ్చి బొమ్మను ఎక్కడంటే అక్కడ, ఎట్టా అంటే అట్లా తిప్పచ్చు. చిన్న చిన్న బొమ్మలనేమో కొన్ని మట్టితోటి, కొన్ని శుద్ధపిండితోటి, వెదురు పుల్లలు పెట్టి చేస్తాం. కొన్నిటికి రంగులేస్తాం, కొన్ని అలా మట్టితోనే ఉంచేస్తాం. మా ఆయన చేసే బొమ్మలకు మంచి గిరాకీ ఉంటుంది సారు. ఎక్కడెక్కడోళ్ళో వేరే ఊళ్ళ నుంచి కూడా వచ్చి విగ్రహాలు కొనుక్కొని వెళ్తారు అంది ఆమె గర్వంగా. మీరు చేసిన బొమ్మలన్నీ అమ్ముడు పోతాయా మరి? పోవు సారు, అందుకే పోయిన ఏడాది చేసిన వాటికి మళ్ళీ రంగులేసి తక్కువ ధరకి అమ్ముతాం. ఉంటారు కదా సారు బీరా బిక్కి, వాళ్ళు కొనుక్కెళ్తారు. ఇంతకు నీ పేరు అడగనే లేదు నేను. ఏంటమ్మా నీ పేరు అని అడిగాను ఆమె వంక అభిమానంగా చూస్తూ. నా పేరా? నా పేరు శబరి అంది ఆమె నవ్వుతూ. భలేగుందే నీ పేరు అని మనసులో అనుకొని, మరి మీ ఆయన పేరు అని అడిగాను. ఆయన పేరా వాల్మీకి అంది ఆమె. వాల్మీకా అని నేను ఆశ్చర్యంగా అడుగుతుంటే ఆమె సిగ్గుపడి పళ్ళన్నీ కనపడేలా నవ్వుతూ, మరి మా పేర్లు గట్టనే ఉంటాయి అంది అదేదో తక్కువ అన్నట్టు. లేదు శబరి, మీ పేర్లు చాలా గొప్పగా ఉన్నాయి అంటున్నాను అని నేను అంటూ ఉండగా, బావా వర్షం వచ్చేలా ఉంది, ఇంకా వెళ్దాం, లేట్ అయితే మళ్ళీ అక్కయ్య అరుస్తుంది అన్నాడు శేషు. నేను వాడి మాటలను వినిపించుకునే స్థితిలో లేను. శబరి, ఈ వినాయకుడి బొమ్మల్ని అమ్మితే సంవత్సరానికి మీకెంత సంపాదన వస్తుంది అని అడిగాను. ఏం వస్తుంది సారు, దేవుళ్ళ మంటపాల్లో కట్టడానికి, మైకులు లైట్లు పెట్టడానికి ఏలు లచ్చలు ఖర్చు పెడతారు. కానీ మా దగ్గర బొమ్మలు కొనడానికి వచ్చినప్పుడు మాత్రం గీసి గీసి బేరాలు చేస్తారు జనం. పేదోడంటే అందరికీ అలసే కదా సారు. దానికి తోడు మా ఆయనకుడు పోన్లే పోన్లే అంటూ ధర బాగా తగ్గించి ఇస్తాడు అని ఆమె అంటూ ఉండగా, ఆమె భర్త బొమ్మలు చేసే పని ఆపి చేయి కడుక్కొని అక్కడికి వచ్చాడు. బేరం ఇంకా కాలేదా అంటూ నవ్వుతూ. ఆ సారు బేరం చేయటం లేదు, మన గురించి అడుగుతున్నాడు. ఇట్ట అడిగినోడిని ఈసారిని ఒక్కడనే చూశా అంటోంది శబరి. నేను మాత్రం పెరిగిన ఆయన గడ్డం, జునపాల జుట్టు, చురుకైన కళ్ళు, ప్రతిభను చాటి చెప్తున్నట్టున్న ఆ పొడవాటి చేతులు, వాటి వంక చూస్తూ నమస్తే వాల్మీకి అన్నాను. నమ్మలేనట్టు నా వంక చూశాడు వాల్మీకి. నా పక్కన నా బావమరిది శేషు అయితే మరీను నన్ను పిచ్చోడిని చూసినట్టు చూశాడు. అదేంటి సార్, మీరు పెద్దోళ్ళు, మీరు నాకు నమస్తే చెప్పడం ఏంటి అన్నాడు. ఆయన గొంతు గంభీరంగా ఉంది. ఆ మాటల్లో స్పష్టత ఉంది. దైవదత్తంగా వచ్చిన వాక్శుద్ధి ఏదో అతనిలో ఉన్నట్టు నాకు అనిపించింది. వాల్మీకి, మనుషులందరినీ ఆ దేవుడి చేస్తాడు, కానీ దేవుని చేసే మనుషులు మాత్రం నీలా కొందరే ఉంటారు. ఎంతటి ధన్యం నీ జీవితం అన్నాను మనస్ఫూర్తిగా. అంత పెద్ద పెద్ద మాటలకు మేము తగిన వాళ్ళమా సార్? ఏదో మా తాత ముత్తాతల నుంచి వచ్చిన విద్య. మట్టి పిసికి రకరకాల వినాయకుల ఆకారాలను తయారు చేస్తాం, మీబోటి వాళ్ళ చేతుల్లో పెడతాం. ఇంట్లోనే పెట్టుకుంటారో, మండపాల్లో కొలువు తీరుస్తారో, పూజను ఎవరెంత నిష్టగా చేస్తారో మేము చూడొచ్చామా? గుళ్ళో దేవుడి విగ్రహాన్ని చెక్కే శిల్పి పని అంతే కదా సార్. ఆ గుళ్ళో ఏ దేవుడు ఉంటాడు అని అడుగుతారు, కానీ కనీసం గర్భగుడిలో అడుగుపెట్టి దేవుడి ముందు చేతులు జోడించి నిల్చున్న తర్వాతనైనా ఈ విగ్రహాన్ని ఎవరు చెక్కారో కానీ బాగా చెక్కారు అని అంటారా? వాళ్ళ పేరైనా గుడి గోడల మీద ఎక్కడైనా రాసి ఉంటుందా? అంతే సార్ మా జీవితాలు. భక్తులను దేవుడి దగ్గరికి చేర్చడానికి ఉపయోగపడే గుడిమెట్ల లాంటి వాళ్ళం మేము.
మా పని అంతవరకే అన్నాడు వాల్మీకి. నాకు ఏమనాలో తోచలేదు. ఆ మెట్టే లేకుంటే భక్తుడు దేవుణ్ణి చేరుకోలేడు కదా వాల్మీకి అని మాత్రం పైకి అన్నాను. లోపల నాకుగా నేను పేదలంతే, అనామకులు, అసలు సూత్రధారులు శ్రమజీవులైన వాళ్లే అయినా వాళ్లకు గుర్తింపు ఉండదు అని అనిపించింది. ఉన్నట్టుండి వాల్మీకి నా వంక చూస్తూ, సార్, ఒక సందేహం ఎప్పుడూ నా మనసును పట్టి పీడిస్తూ ఉంటుంది. ఎవరిని అడగాలో తెలీదు. చదువుకొని విషయాలన్నీ తెలుసుకున్న వాళ్ళెవరూ ఇప్పుడు మీలా మా దగ్గర కూర్చొని ఇలా ఇంతసేపు మాట్లాడలేదు. బొమ్మలు బాగా చేస్తున్నావయ్యా అని కూడా ఏ ఒక్కరూ అనరు. కష్టపడి పనిచేసేవాడికి నీ పనితనం బాగుందయ్యా అని ఒక్క మాట అంటే ఎంత ఆనందంగా ఉంటుందో కదా. మా ఆవిడ్ని అడుగుతాను, నీతో ఎవరైనా అలా అన్నారానే అని. ఎందుకంటారు నీ పిచ్చిగాని అంటుంది ఆవిడ. అని అంటున్న వాల్మీకి వంక చూస్తూ, ఏంటో అడుగుతానన్నావు, అడుగు అన్నాను. గుళ్ళో అమ్మవారి మెడలోని నగలను, వినాయకుని మంటపాల్లో హుండీ పెట్టెలను దొంగతనం చేసి ఎత్తుకుపోయే దొంగోళ్ళ గురించి సార్. దేవుడు కదా, ఆయన దగ్గర అట్లాంటి పాపపు పని చేయటానికి వాళ్ళకు చేతులెట్టా వస్తాయి సార్? అసలు నాకు తెలియక అడుగుతాను. పాపం తగులుతుందన్న భయమైనా ఉండదా వాళ్లకు అని అడిగాడు వాల్మీకి. వాల్మీకి ప్రశ్న విన్నాక ఒక నిమిషం మౌనంగా ఉండిపోయి ఆ తర్వాత గొంతు విప్పాను నేను. చాలా కష్టమైన ప్రశ్న అడిగావు వాల్మీకి. ఆ సమయంలో వాళ్ళ మనసులో ఆలోచనలు ఎలా ఉంటాయి, భయం ఎందుకు కాదు అన్నది అంతుపట్టిన విషయం నాకు కూడా. బహుశా వాళ్ళు దేవుణ్ణి నమ్మని వాళ్ళేమో అని నాకు అనిపిస్తుంది. కానీ అసలు విషయాన్ని రాబట్టాలంటే ఆ దొంగలని ఇంటర్వ్యూ చేయాలి అన్నాను నేను నవ్వుతూ. ఆ తర్వాత శబరి వంక చూస్తూ, శబరి, నువ్వే నాకు ఒక మంచి వినాయకుడిని సెలెక్ట్ చేసి ఇవ్వు. నీ చేత్తో ఏది ఇస్తే అది తీసుకుంటాను. ఇదిగో ఇంత సైజులో ఉండాలి అన్నాను, ఒక అరచెయ్యిని కింద మరొక అరచెయ్యిని పైన పెట్టి సైజు చూపిస్తూ. నా వెనక నుంచి శేషు, బావా, అక్కయ్య అక్కయ్య అంటున్నాడు. అక్కయ్య చెప్పింది కోను అని హెచ్చరిస్తున్నట్టుగా. ఇంతలో శబరి, ఈ మట్టి నాయకుడిని తీసుకెళ్ళండి సారు. మా దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ చెప్తాను మట్టి నాయకుడిని పట్టుకెళ్ళండి అని. కానీ వాళ్ళు వినరు. రంగురంగులవి తలుకు తలుకున మెరిసేయి కావాలని అంటారు. ఎంతైనా మన మట్టి వాటికి ఏవి సాటి రావు కదా సారు అంది శబరి. నేను శబరి వెంట వినాయకుల వరసల్లో తిరుగుతూ, ఇంతకు మీ ఈ వినాయకుల బొమ్మల తయారీ బిజినెస్ ఎలా సాగుతోందంటే చెప్పనే లేదు నువ్వు అన్నాను, ఇందాకటి నా ప్రశ్నను గుర్తు చేస్తూ. అది విన్న వాల్మీకి భార్య శబరి కన్నా ముందు తాను అందుకున్నాడు. ఈ రోజుల్లో పూజలు వ్రతాలు చేసేవాళ్ళు తగ్గిపోయారు సార్. పిల్లగాళ్ళు సైతం 4 సినిమా పాటలు పెట్టుకొని మండపాల్లో ఎగరటానికి వినాయకులను పెట్టుకుంటున్నారు. ఇక ఆ రోజు ఏ వానో వరదో వచ్చిందంటే అంతే సంగతులు. అదిగో మాటల్లోనే టప్ టప్ అని చినుకులు పడుతున్నాయి. ఇట్ట ఇవాళ రేపు వాన వచ్చిందంటే పెద్ద వినాయకుల్ని టెంట్ల కింద, చిన్న వినాయకుల్ని టార్పాన్ కింద ఉంచాల్సిందే. మావి నిలకడలేని వ్యాపారాలు సార్. 8 నెలల నుంచి కష్టపడి చేసిన బొమ్మల్లో సగమైనా అమ్ముడు పోకుంటే ఇక పిల్లలు మేము తిండికి కూడా డబ్బులు లేక కటకటలాడాల్సి వస్తుంది. ఈ వృత్తిని నమ్ముకొని బతికేవాళ్ళం. ఒకసారి లాభం వచ్చిందని పొంగిపోలేము, మరోసారి నష్టం వచ్చిందని కుంగిపోలేము. వర్షం వచ్చేలాగుంది, త్వరగా ఇంటికెళ్ళండి సార్, మళ్ళీ తడిసిపోతారు అంటూ ఓ మోస్తరు వినాయకుడి బొమ్మను చేతుల్లోకి తీసుకుని వచ్చాడు వాల్మీకి. జీవం ఉట్టిపడుతున్నట్టున్న ఆ బొమ్మ వంక తదేకంగా చూశాను నేను. తనే పాలిథిన్ కవర్లో చుట్టి శేషు పట్టుకున్న సంచిలో పెట్టాడు. ఎంత అన్నాను నేను. ఇంతలో వెనక నుంచి శబరి,
800, కానీ 600 ఇవ్వండి సారు అంది మధ్యలో కల్పించుకుంటూ. ఆ మాటలకు చిరునవ్వు నవ్వి 800 రూపాయలు ఆమె చేతికి అందించి వచ్చాను. నేను మా బావమరిది శేషు ఇంటికి బయలుదేరాం. వినాయకుడి బొమ్మను పట్టుకొని నా వెనక కూర్చున్నాడు వాడు. నేను బైక్ స్టార్ట్ చేశాను. బావా, ఈరోజు ఇంటికి వెళ్ళాక నీకు అక్కయ్యతో ఉంటుంది. రంగుల వినాయకుడిని తెమ్మని అక్కయ్య చెప్తే నువ్వు మట్టి వినాయకుడిని కొన్నావు. గంటసేపు వాళ్ళతో ముచ్చట్లు పెట్టి, ఇంతసేపు వెళ్ళి మీరు కొన్నది ఇదా అంటుంది అక్కయ్య అన్నాడు శేషు. నేను చిరునవ్వు నవ్వాను శేషు మాటలకు. ఆ సమయంలో మా సతి అనసూయ ఉగ్రరూపం నా కళ్ళ ముందు మెదిలింది. ఆ వెంటనే నేను పఠించాల్సిన శాంతి మంత్రాలు నా మనసుకు స్ఫురించాయి. ఇదండి మనుషులు చేసిన దేవుళ్ళు కథ. విన్నారు కదా. ఈ కథలో నేను ఎంచుకున్న అంశం, నా రచనా విధానం గనక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి ఒక చక్కటి కామెంట్ పెట్టండి. మళ్ళీ వచ్చే ఆదివారం మరో మంచి కథతో కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.